ఇజ్రాయెల్ ప్రపంచంలోనే అత్యంత కాంట్రవర్షియల్ దేశాల్లో ఒకటి. కానీ ఎండ్లెస్ కాన్ఫ్లిక్ట్స్ మధ్యలో కూడా ఇది ఎలా రిచెస్ట్ కంట్రీస్ లో ఒకటిగా మారింది. వార్ ఎకానమీ డిస్ట్రక్షన్స్ ని తీసుకువస్తుంది, రీసోర్సెస్ డ్రైన్ అవుతాయి, గ్రోత్ స్లో అవుతుంది. కానీ ఇజ్రాయెల్ విషయంలో ఇది ఎందుకు ఆపోజిట్ గా జరిగింది? అయితే ఈ వీడియోలో మనం ఇజ్రాయెల్ యొక్క సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాము. ఇది లాస్ట్ 40 సంవత్సరాల నుండి కంటిన్యూస్ రీజనల్ కాన్ఫ్లిక్ట్స్ లో ఇన్వాల్వ్ అయి ఉంది. కొన్ని సందర్భాల్లో ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ కాన్ఫ్లిక్ట్స్ లో కూడా పార్టిసిపేట్ చేసింది. కానీ ఈ అంతకాలం తర్వాత కూడా ఇజ్రాయెల్ రిచెస్ట్ మరియు మోస్ట్ ప్రాస్పీరియస్ నేషన్స్ లో ఒకటిగా నిలిచింది. 2023 నాటికి ఇజ్రాయెల్ యొక్క పర్ క్యాపిటా జీడిపి సుమారు $52,000 దాకా ఉంది. ఇది సరౌండింగ్ కంట్రీస్ జీడిపి కంటే ఎక్కువగా ఉంది మరియు ఇది యూరోప్స్ రిచెస్ట్ కంట్రీస్ తో కూడా సమానంగా ఉంది. కానీ ఇది ఎలా పాసిబుల్ అయింది? సాధారణంగా ఒక దేశం కాన్ఫ్లిక్ట్స్ లో ఇన్వాల్వ్ అయితే వారి యొక్క ఎకానమీ సఫర్ అవుతుంది. వార్స్ అనేది డిస్ట్రాక్షన్స్ ని తీసుకువస్తుంది, రీసోర్సెస్ ని డ్రైన్ చేస్తుంది మరియు గ్రోత్ ని అణచివేస్తుంది. కానీ ఇజ్రాయెల్ విషయంలో దీనికి మొత్తం రివర్స్ గా జరిగింది. గాజాలో కాన్ఫ్లిక్ట్స్ ఎక్స్కలేట్ అయినప్పుడు ఇజ్రాయెల్ స్టాక్ మార్కెట్ ఈ సంవత్సరం 22% గెయిన్ చేసి రికార్డ్స్ ని హై చేసింది. ఇది ఇజ్రాయెల్ కి యూనిక్ అడ్వాంటేజెస్ ఉండడంతోనే సాధ్యం. అందులో మొదటిది యునైటెడ్ స్టేట్స్ నుంచి వచ్చే సపోర్ట్. 1960s నుంచి యుఎస్ ఇజ్రాయెల్ కి దాదాపు $251 బిలియన్ మిలిటరీని మరియు ఎకానమీ అసిస్టెన్స్ ని అందించింది. 2022 ఎలోన్లో ఇజ్రాయెల్ టోటల్ యుఎస్ ఎయిడ్ లో అతిపెద్ద షేర్ ని పొందింది. యునైటెడ్ నేషన్స్ లో అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ వలన ఇజ్రాయెల్ శాంక్షన్స్ లేదా రెజల్యూషన్స్ వల్ల వచ్చే ఎకానమీ డ్యామేజ్ ని తప్పించుకోగలుగుతుంది. అయితే యుఎస్ సపోర్ట్ లేకుండా ఇజ్రాయెల్ సర్వై అయి ఉండేది. కానీ శాంక్షన్స్ నుండి ప్రొటెక్షన్ లేకుండా అది లెవెల్ ఆఫ్ యాక్షన్ ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఇజ్రాయెల్ ఎకానమీ వార్ టైమ్ కండిషన్స్ లో థ్రైవ్ అయ్యేలా డిజైన్ చేయబడింది. ఫౌండింగ్ నుంచే డిఫెన్స్ ఇండస్ట్రీ ఎకానమీలో డీప్లీ ఇంటిగ్రేట్ అయ్యింది. ఇది మిలిటరీ టెక్నాలజీ ఎక్స్పోర్ట్స్ లో వరల్డ్ లీడర్ గా మారింది. 2023 డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ $113 మిలియన్ రికార్డ్ ని టచ్ చేసింది. గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్ లో టాప్ ప్లేస్ గా నిలిచింది. కానీ ఈ గ్రోత్ మిలిటరీ స్పెండింగ్ వలన ఎకానమీ మీద ప్రెజర్ పెంచింది. మిలిటరీ ఎక్స్పెండిచర్ ఇప్పుడు జీడిపిలో 10% ని తీసుకుంటోంది. ఇది పబ్లిక్ ఫైనాన్సెస్ మీద చాలా పెద్ద బర్డెన్. ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ఎకానమీ ఫార్మర్ అయినప్పటికీ అల్ట్రా ఆర్థడాక్స్ కమ్యూనిటీస్ సబ్సిడీస్ లేదా రిలీజియస్ స్కూల్ ఫండింగ్ ని కట్ చేయడానికి ఇష్టపడడం లేదు. ఇది పొలిటికల్ ఫ్యాక్టర్స్ తో చాలా క్లోజ్ గా రిలేట్ అయి ఉంటుంది. ఇజ్రాయెల్ ఒక అన్రిటన్ సోషల్ కాంట్రాక్ట్ ని కలిగిన దేశం. కాన్ఫ్లిక్ట్స్ వల్ల వచ్చే బర్డెన్స్ ని యాక్సెప్ట్ చేసుకుంటారు. కానీ ఇది ప్రాస్పర్టీని మరియు సోషల్ సర్వీస్ మీద ప్రభావం చూపించకూడదు. కానీ మిడిల్ ఈస్ట్ లో ఆన్గోయింగ్ కాన్ఫ్లిక్ట్స్ ఇజ్రాయెల్ సోషల్ స్టెబిలిటీని పరీక్షల్లో పెట్టాయి. ఇజ్రాయెల్ 1948 లో ఎస్టాబ్లిష్ అయ్యింది. అప్పటి నుంచి సర్వైవల్ కోసం కాన్స్టెంట్ బ్యాటిల్స్ ఫైట్స్ ని చేయాల్సి వచ్చింది. స్టార్టింగ్ ఎకానమీ మరియు గవర్నమెంట్ కంట్రోల్ గా ఉండేది. మిలిటరీ థ్రెట్స్ వల్ల అన్ని మేజర్ రిసోర్సెస్ డిఫెన్స్ కోసం డైవర్ట్ చేయబడ్డాయి. 6 డే వార్ 1967 మరియు యోమ్ కిపూర్ వార్ 1973 ఇజ్రాయెల్ మిలిటరీ అడ్వాన్స్మెంట్స్ కు పుష్ ఇచ్చాయి. కానీ 1980s లో సివియర్ ఎకానమిక్ క్రైసిస్ వల్ల ఇజ్రాయెల్ ను ప్రైవేటైజేషన్ మరియు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ ని అడాప్ట్ చేయడానికి ట్రిగర్ చేసింది. హైటెక్ ఇండస్ట్రీస్ పై ఎక్కువ ఫోకస్ పెట్టడం స్టార్ట్ చేశారు. 1990s లో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఇజ్రాయెల్ ట్యాక్స్ బ్రేక్స్ మరియు జీరో ఇంట్రెస్ట్ లోన్స్ వంటి పాలసీస్ ని ఇంట్రడ్యూస్ చేసింది. ఇది ఇజ్రాయెల్ ని టెక్ హబ్ గా మార్చింది. బిగ్ కంపెనీస్ లైక్ ఇంటెల్ మరియు గూగుల్ అక్కడ రీసెర్చ్ సెంటర్స్ ని స్టార్ట్అప్ చేయడం స్టార్ట్ చేశాయి. మిలిటరీ డ్రైవెన్ ఇన్నోవేషన్స్ సివిలియన్ మార్కెట్ లోకి స్పిల్ అవడంతో $1 బిలియన్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పోర్ట్స్ 2023లో సాధించగలిగారు. డిఫెన్స్ సెక్టర్ లోని అడ్వాన్స్మెంట్స్ స్టార్ట్అప్ ఎకానమీ సిస్టమ్ గ్రోత్ కి కూడా ట్రిగర్ అయ్యాయి. ఇజ్రాయెల్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అనేది వారి పీపుల్. రీసెర్చ్ డెవలప్మెంట్ కోసం జీడిపిలో 5% అలొకేట్ చేసింది. ఇది యుఎస్ అలొకేషన్ కంటే కూడా డబుల్. సోవియట్ యూనియన్ నుంచి స్కిల్డ్ ఇమిగ్రెంట్స్ అరైవల్ ఎకానమీ మరియు టెక్ సెక్టర్ ను ట్రాన్స్ఫార్మ్ చేసింది. మ్యాండేటరీ మిలిటరీ సర్వీస్ వల్ల ఇజ్రాయెల్ సిటిజన్ టెక్నికల్ మరియు లీడర్షిప్ స్కిల్స్ ని గెయిన్ చేస్తారు. ఎలైట్ యూనిట్స్ లైక్ యూనిట్ 8200 అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ని ప్రొవైడ్ చేస్తాయి. ఇది సివిలియన్ వర్క్ ఫోర్స్ కి హ్యూజ్ అడ్వాంటేజ్ గా అవుతుంది. స్మాల్ నేషన్ గా ఇజ్రాయెల్ మిలిటరీ ఎక్స్పీరియన్స్ ని మరియు టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ని సొసైటీలో ఇంటిగ్రేట్ అవుతుంది. వెటరన్స్ గెయిన్డ్ స్కిల్స్ ను
టెక్ ఇండస్ట్రీలో ఉపయోగిస్తారు. ఇది ఎకానమీ గ్రోత్ కి కీగా నిలుస్తుంది. ఇజ్రాయెల్ న్యాచురల్ రిసోర్సెస్ మీద డిపెండ్ కాకుండా హ్యూమన్ క్యాపిటల్ మీద ఫోకస్ చేస్తుంది. స్కిల్స్, ఇన్నోవేషన్ మరియు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేవి ఇజ్రాయెల్ ఎకానమీకి పిల్లర్స్ గా పనిచేస్తాయి. ఇజ్రాయెల్ కాన్సిస్టెన్స్ యుఎస్ సపోర్ట్ లేకుండా ఒక వెల్దీ నేషన్ గా మారింది కాదు. 1949 నుండి $318 మిలియన్ మిలిటరీ అసిస్టెన్స్ ని అందించబడింది. ఇది ఇజ్రాయెల్ మిలిటరీ మోడరైజేషన్ కోసం యూజ్ అవుతుంది. యుఎస్ డిప్లొమాటిక్ ఇన్ఫ్లుయెన్స్ యునైటెడ్ నేషన్స్ లో ఇజ్రాయెల్ శాంక్షన్స్ నుండి సేవ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 2023 గాజా కాన్ఫ్లిక్ట్ సమయంలో కూడా యుఎస్ శాంక్షన్స్ ఇంపోజ్ కాకుండా తప్పించింది. కాన్ఫ్లిక్ట్స్ డ్రాగ్ అయితే ఇజ్రాయెల్ ఎకానమీ మీద బర్డెన్ ఎక్కువ అవుతుంది. బడ్జెట్ డిఫిక్, ప్రొడక్టివిటీ లాస్ వంటి ఇష్యూస్ ఎకానమీ స్టెబిలిటీకి థ్రెడ్ గా మారతాయి. 2023 Q4 లో ఇజ్రాయెల్ జీడిపి 19.8% యాన్యువలైజ్ బేసిస్ పైన కాంట్రాక్ట్ అయ్యింది. టూరిజం మరియు రిటైల్ యాక్టివిటీ డిక్రీజ్ అవడంతో కన్జ్యూమర్ స్పెండింగ్ 27% పడిపోయింది. మిలిటరీ మొబైలైజేషన్ వల్ల వర్క్ ఫోర్స్ 18% వరకు డిస్రప్ట్ అయింది. వార్ కాస్ట్ దాదాపు $70 బిలియన్ వరకు ఎస్టిమేట్ అవుతుంది. ఇది నేషనల్ డిబేట్స్ ను 2025 నాటికి 67% వరకు తీసుకెళ్లవచ్చు. ఎకానమీ మీద ఉన్న బర్డెన్ సొసైటీలో డిస్సాటిస్ఫాక్షన్స్ ని ట్రిగర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. పబ్లిక్ లివింగ్ స్టాండర్డ్స్ డిగ్రేడ్ అయితే గవర్నమెంట్ ట్రస్ట్ ని లాస్ అవ్వచ్చు. నెతన్యాహు కొలియేషన్ సస్టైన్ చేయడం కోసం అల్ట్రా ఆర్థడాక్స్ కమ్యూనిటీస్ సబ్సిడీస్ ని కట్ చేయడానికి రిలక్టెన్స్ చూపిస్తున్నారు. ఎకానమీ స్టెబిలిటీ కోసం వేస్టబుల్ స్పెండింగ్ కట్ చేయడం మరియు లో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ను అడ్రస్ చేయడం అవసరం. బారోయింగ్ ఎక్కువ అయితే లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ ఒక ఛాలెంజ్ అవుతుంది. ఇజ్రాయెల్ స్టోరీ అనేది రిజైలెన్స్, ఇన్నోవేషన్ మరియు అడాప్టబిలిటీతో నిండినది. కానీ ఈ సక్సెస్ వెంట సోషల్ ప్రెజర్, ఎకానమీ బర్డెన్స్ వంటి ఛాలెంజెస్ కూడా ఉన్నాయనే విషయం మనం మర్చిపోకూడదు. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏమిటో, ఇజ్రాయెల్ ఫ్యూచర్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.